నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు సిగ్నల్ వ్యవస్థను పరిపుష్టం చేస్తున్నామని కమిషనర్ వైవో నందన్ తెలిపారు. నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నళ్ల తీరుతెన్నులను మా ప్రతినిధి కోనార్కకు వివరించారు. నెల్లూరు నగరంలో ట్రాఫిక్ నానాటికి పెరిగిపోతుంది. ఈ ట్రాఫిక్ని క్రమబద్ధీకరించేందుకు అలాగే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిపేందుకు ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే ఈ వ్యవస్థ కార్పొరేషన్ పరిధిలో ఎలా రన్ అవుతుంది, అసలు దీనికి ఎప్పటి నుంచి ఇది ప్రజలకు అందుబాటులో పూర్తి స్థాయిలో వస్తుంది అనేది కమిషనర్ నందన్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, ఈ కార్పొరేషన్లో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ అనేది మంత్రి గారి కళ. అది ఎంతో కాలం నుంచి నెల్లూరు ట్రాఫిక్ని క్రమబద్ధీకరించాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ కళ నెరవేరే క్రమంలో ఇది ఎంతకాలం పట్టే అవకాశం ఉంది? ఇప్పుడు మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఇప్పటికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది? నెల్లూరు నగరంలో ప్రస్తుతానికి 7 జంక్షన్స్లో ట్రాఫిక్ సిగ్నల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అవి డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ దగ్గర కేవీఆర్ జంక్షన్, కనకమహల్ జంక్షన్, విఆర్సి, అదేవిధంగా రామలింగపురం అండర్ బ్రిడ్జ్, హర్నాథపురం, ఈ ఏసీ మార్కెట్, ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఫ్రీ లెఫ్ట్ తీసుకోవడానికి కొన్ని ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎంక్రోచ్మెంట్ రిమూవల్స్ తీయాల్సిన దృష్ట్యా కొన్నింటిని ప్రస్తుతానికి ట్రయల్ రన్ వేసి ఎంక్రోచ్మెంట్ రిమూవల్స్ పూర్తయిన వెంటనే ఆ జంక్షన్స్ కూడా అందుబాటులోకి తీసుకురావడం వస్తుంది. ముఖ్యంగా హర్నాథపురం జంక్షన్ దగ్గర ఎల్ఎన్టీ వాళ్ళది యూజీడీ వర్క్ జరుగుతుంది. సో ఇప్పుడు అక్కడ ఇమ్మీడియట్ గా టేకప్ చేయడానికి కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయి. అదేవిధంగా కేవీఆర్ జంక్షన్ లో మనకు గ్రాండ్ ట్రంక్ రోడ్డు వైపున ఇటు నుంచి అటు వెళ్లే వాహనాలకి ట్రాఫిక్ సిగ్నల్స్ యూజ్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ కేవీఆర్ జంక్షన్ నుంచి మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ వెళ్ళే దగ్గర లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొంచెం ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. ఆ ఎంక్రోచ్మెంట్స్ తీస్తే గానీ అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి సైంటిఫిక్ బేసిస్ లో శాస్త్రీయంగా అందుబాటులోకి తీసుకురావచ్చు. సో కాబట్టి ఉన్నటువంటి సాంకేతిక మరియు ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్ దృష్ట్యా కొన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ ని తాత్కాలికంగా అందుబాటులోకి తీసుకురాలేకపోయినా రానున్న కాలంలో ఖచ్చితంగా 7 జంక్షన్స్ కూడా అందుబాటులోకి వస్తాయి. అయితే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి అధునాతనమైనటువంటి వ్యవస్థ. గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వీరు నెల్లూరు నగరంలో అధునాతన ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండాలనేటువంటిది ఏర్పాటు చేశారు. ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నారు. ఒకటి RLVD, 2 ANPR, అంటే రెడ్ లైట్ వైలేషన్ డిటెక్షన్. ఏ వెహికల్ అయితే రెడ్ లైట్ వైలేట్ అవుతుందో ఆటోమేటిక్ గా వెహికల్ ని డిటెక్ట్ చేస్తుంది. అదేవిధంగా ANPR కెమెరాస్ అని ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్. ఆ వెహికల్ ని ఒక డిటెక్ట్ చేస్తే వెంటనే నంబర్ ప్లేట్ స్కాన్ చేసి నంబర్ ప్లేట్ కి కనెక్టెడ్ యాజ్ పర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారి ప్రకారం ఆ నంబర్ కి మెసేజ్ వెళ్తుంది, ప్లస్ చలానా కూడా జనరేట్ అవుతుంది, పెనాల్టీ. సో అయితే ఈ వాహనదారులు ఎవరైతే ఈ వైలేట్ చేస్తారో ట్రాఫిక్ సిగ్నల్స్ యొక్క నిబంధనల్ని, వారికి మొదటి 10 టైమ్స్ మెసేజ్ వస్తుంది. మీరు ఈ రోజున ఈ పర్టికులర్ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్స్ ని క్రాస్ చేశారు, ఇది చట్టరీత్యా నేరం అని చెప్పి 10 టైమ్స్ వారికి మెసేజ్ ఇచ్చిన తర్వాత, అంటే ఇది ఒక రకమైనటువంటి అవేర్నెస్. 11th టైం నుంచి వారికి చలాన్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. అయితే ఇప్పటికే కనకమహల్ జంక్షన్ దగ్గర ట్రయల్ రన్ పూర్తయి అక్కడ చలాన్ కూడా జనరేట్ కావడం జరిగింది. మిగిలిన అన్ని జంక్షన్స్ లో కూడా రానున్న రోజుల్లో ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ అనేది అందుబాటులోకి వస్తుంది. సార్, అలాగే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నింటినీ కూడా మానిటరింగ్ చేసే వ్యవస్థ ఎక్కడ ఏర్పాటు చేశారు, దానికి సంబంధించి ఎలా ఉంది? అదే దీని అన్నింటికి కూడా పోలీసు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఇది ఉంటుంది. దీనికి మ్యాట్రిక్స్ వాళ్ళు, RTGS వాళ్ళు సంయుక్తంగా ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్, పర్టికులర్ ట్రాఫిక్ పోలీస్ వారి కంట్రోల్ లో ఉంటుంది. సార్, అలాగే ఈ వాహనాలన్నీ కూడా ఇప్పుడు మనకు పడే ఈ జరిమానా ఏదైతే ఉంటుందో అది సొంత దారికి మాత్రం వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే చాలా మంది ఇప్పుడు ఉండేవాళ్ళు సొంత వాహనాలు కాకుండా బాడుకి తీసుకొని రన్ చేసుకునే వాళ్ళు వీళ్ళు కూడా ఉంటారు. కాబట్టి దీన్ని ఏమన్నా వ్యవస్థీకృతం చేసే అవకాశం ఉందా? అంటే ఇక్కడ ఎవరి వాహనదారుడు ఎవరైతే ఉంటుందో, ఎవరి పేరు మీదనైతే రిజిస్ట్రేషన్ ఉంటుందో నంబర్ ప్లేట్, వారి మీదనే చలాన్ జనరేట్ అవుతుంది, వారే బాధ్యులు అవుతారు. సార్, అలాగే దీంట్లో అధునాతన టెక్నిక్ లో ఇప్పుడు మనం ఆటోమేటిక్ ఆటో జనరేటెడే కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా? అంటే వాళ్ళని ఇమీడియట్ గా రెండో దగ్గర సిగ్నల్ ఇచ్చేసినప్పుడు వాళ్ళు క్యాన్సిల్ చేయడం కానీ అలాంటిది, జరిమానా మాత్రమే కాకుండా? అంటే ప్రస్తుతానికి చలాన్ జనరేట్ చేసే విధంగా ఉంది. అయితే ఎక్కువ సార్లు వైలేట్ అయ్యే వారిని ఐడెంటిఫై చేసి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇంకా అప్పటికి కూడా మార్పు లేకపోతే వారిపైన తదుపరి చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ట్రాఫిక్ ను పూర్తి స్థాయిలో క్రమబద్ధీకరించి ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అందరి చైతన్యంతో దీన్ని నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నట్టుగా కమిషనర్ గారు మనకు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ గణేష్ తో కోనార్క, N3 నెల్లూరు. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్య
విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు.